హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు వ్లాగ్ వచ్చేసి ఇండోర్ ప్లాంట్స్ని ఎలా కేర్ తీసుకోవాలి, మనకి సన్న సన్న మస్కిటోస్ అవి రాకుండా ఎలా ప్రొటెక్ట్ చేసుకోవాలి, ఈ ప్లాంట్స్కి ఎలా ఫీడ్ చేయాలి అనేదండి వ్లాగ్ అయితే. సో ఇవన్నీ తీసుకురావడానికి నేను ఏ షాప్కి వెళ్ళాను, ఆ షాపింగ్ వ్లాగ్ కూడా అంతా ఇంక్లూడ్ చేశాను. ఇదైతే లక్కీ ప్లాంట్ అండి, మనీ ప్లాంట్ కొన్నాను రీసెంట్గా. అందులోకి ఇది ఇండోర్ ప్లాంట్ కాబట్టి ఇలా ఫుడ్ స్టిక్స్ అనేవి ఉంటాయి. ఈ ఫుడ్ స్టిక్స్ దాని మీదే మనకి ఇన్స్ట్రక్షన్స్ అన్నీ ఇస్తారండి. ఇంత సైజు ప్లాంటర్కి అయితే ఇన్ని ఫుడ్ స్టిక్స్ పెట్టాలి అలా అని. ఇది చిన్ని ప్లాంట్ కాబట్టి ఇంకా ఈ సైజు కుండీ కోసం నేనైతే ఒక ఫుడ్ స్టిక్ తీసుకొని దాన్ని ఒక 3 పీసెస్గా చేసి వెట్గా ఉన్న ఈ సాయిల్లో అయితే ఇలా పెట్టానండి. ఇవి స్లో అబ్జార్ప్షను. సో స్లోగా ప్లాంట్కి అయితే ఇది ఫుడ్ వెళ్తుంది. మరైతే నేను ఈ ప్లాంటర్లో వేసే ఈ పెబల్స్ కోసం, పెబల్స్ అంటారండి, చిన్న చిన్న స్టోన్స్ ఉన్నాయి కదా, ఆ స్టోన్స్ తేవటానికని నేను ఇక్కడ హోమ్ డిపో స్టోర్కి వచ్చానండి. రాగానే ఇక్కడ బయట చాలా ఫ్రూట్ ప్లాంట్స్, ఫ్రూట్ ట్రీస్, మనం ఇప్పుడు గార్డెనింగ్కి స్టార్ట్ చేయడానికి ఈ సాప్లింగ్స్ అన్నీ కూడా, ఇంకా కలర్ఫుల్ ఫ్లవర్స్ అన్నీ కూడా ఫ్రెష్గా పెట్టున్నారండి. చాలా బాగుంది చూడటానికి. సో ఇదంతా మీరు కూడా చూస్తారని ఈ వ్లాగ్ అయితే చేస్తున్నాను, ఈ షాపింగ్ వ్లాగు. ఈ వీడియోని ఎండింగ్ వరకు తప్పకుండా చూడండి. ఆర్గానిక్గా మనము వెజిటబుల్ గార్డెన్స్ అవి గ్రో చేయడానికి ఏ మెన్యూర్స్ వాడతాము, ఎలాంటివి నేను తెస్తాను, అవన్నీ కూడా ఉంటాయండి. ఇది చాలా పెద్ద స్టోర్ అండి, హోల్సేల్ అండ్ రిటైల్ స్టోర్ అనమాట. ఇది హోమ్ అప్లయన్సెస్, హోమ్కి రిలేటెడ్ సంబంధించిన గార్డెనింగ్, ఫర్నిచరు, ఏవైనా సరే ఎలక్ట్రానిక్స్ అన్నీ కూడా ఉంటాయండి. ఈ షాప్లో నేను ఓన్లీ గార్డెన్ సెషన్ వరకే ఈరోజు వ్లాగ్ అయితే చూపిస్తున్నాను, నేను లోపలికి వెళ్ళలేదని. సో పదండి, ఈ గార్డెన్ సెషన్ లోపలికి వెళ్ళాక నాకు ఇలా ఇక్కడ మందారం మొక్కలు కనిపించినాయి కలర్ఫుల్గా. ఎల్లో, రెడ్, పింక్ అలాంటివన్నీ ఉన్నాయండి. ఇంకా ఈ చిన్ని ఫ్లవర్ మొక్కలు కనిపించినాయి. ఇక్కడ పెరీనియల్స్, యాన్యువల్స్ ఉంటాయండి. పెరీనియల్స్ అంటే ఆ మొక్కలు ఎవ్రీ ఇయర్ అవి ఆటోమేటిక్గా వస్తాయండి వింటర్ అయిపోయిన తర్వాత. సో యాన్యువల్స్ మాత్రము ఓన్లీ ఏ సీజన్కి ఆ సీజనేనండి, వింటర్ అయిపోయిన తర్వాత ఇంకా ప్లాంట్స్ అనేవి పోతాయి. సో అది ఈ పెరీనియల్ యాన్యువల్స్కి డిఫరెన్స్. ఇంకా వీటి ప్రైసెస్ అన్నీ కూడా చాలా క్లియర్గా పెట్టారు. చాలా కొత్త రకాల ఫ్లవర్స్, ప్లాంటర్స్ అన్ని రకాలు వచ్చినాయండి. ఈ సక్లెంట్స్ చూడండి ఎంత బాగున్నాయో, చాలా బాగున్నాయి. ఇవైతే ఇంటి ముందు పెట్టుకుంటారు, మా ఇంటి ముందు ఉండే ఏషియన్స్ అయితే వాళ్ళ ఇంటి ముందు పెట్టుకుంటారండి ఇవి. ఇది ఓన్లీ గార్డెన్ సెషన్ అండి. ఇంకా ఇవన్నీ చూస్తున్నారు కదా మొక్కలు, ఇదిగోండి ఫిగ్ ప్లాంట్, ఇండోర్ ప్లాంట్స్, పామ్ ట్రీస్, మ్యారీగోల్డ్, ఇంకా చాలా మొక్కలు ఉన్నాయండి, అరటి మొక్కలు అన్నీ కూడా, క్రాటన్స్ అన్నీ ఉన్నాయి. ఇక్కడైతే నాకు ఒక హౌస్ లాగా చేసి పెట్టారండి. ఇవి చాలా క్యూట్గా చాలా బాగున్నాయి. ఇది హేతో చేసినట్టున్నారు చూడండి. ఇదిగోండి బర్డ్ హౌస్ లాగా చేశారు, చాలా బాగుంది. ఇవైతే చాలా క్యూట్ అనిపించినాయి. ఇక్కడ దూరంగా వెనక చాలా హైట్లో ప్యాకెట్స్ కనిపిస్తున్నాయి కదండి, అవన్నీ కూడా కాంపోస్ట్లు, మాన్యూర్స్, మనకు కావాల్సిన బ్రిక్స్, మల్చ్ అవన్నీ ఉంటాయండి అక్కడ. ఇవైతే పాటింగ్ మిక్స్లు అండి, మనము కుండీల్లో వేసుకోవడానికి. ఫుడ్ అంతా కలిపి, ప్లాంట్ ఫుడ్ కలిపి చాలా ఫర్టైల్గా ఉన్న సాయిల్ అవండి ఆ బ్యాగ్స్. ఇంకా ఇక్కడ మెన్యూర్స్లో నేనైతే కౌ మెన్యూర్ తీసుకుంటాను కరివేపాకు మొక్కలకి, ఇంకా వెజీ ప్లాంట్స్కి, వాటికి. ఇదిగోండి బ్లాక్ కౌ మెన్యూర్ ఎల్లో ప్యాకెట్లో ఉండేదైతే ఇది తీసుకుంటాను. ఇది ఒక బ్యాగ్ వచ్చేసి $6 to $7 ఉంటుందండి. సో ఇలా ఇవి చాలా బ్యాగ్స్ పడతాయండి. కరివేపాకు, ఇంకా ఆకుకూరలు,
వెజిటబుల్స్కి అయితే వాడతాను తప్పకుండా. ఎక్కువ కెమికల్స్ ఉండే ప్లాంట్ ఫుడ్స్ అయితే వాడనండి. అట్లీస్ట్ మనము తినే ఎడిబుల్ ప్లాంట్స్కి అయితే వాడను. ఫ్లవర్ ప్లాంట్స్కి అయితే వాడతాను కొంచెం ఫెర్టిలైజర్స్ అలా. ఇదిగోండి ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవన్నీ చిన్ని స్టోన్స్, ఈ పెబల్స్ కోసం వచ్చానండి నేను. ఇందాక స్టార్టింగ్లో చూసారు కదా ప్లాంటర్లో వేశాను. ఈ పెబల్స్ వేస్తే కనుక సాయిల్ పైన మనకి స్మాల్ ఫ్లైస్ అనేవి ఇంట్లో స్ప్రెడ్ అవ్వకుండా ఉంటాయండి. అంతకుముందైతే ఈ పెబల్స్ ఐడియా తెలియక నాకు ఓన్లీ సాయిల్తో అలా మొక్క పెట్టేసి లోపల పెట్టుకుంటే ఎన్ని బ్లాక్ ఫ్లైస్ వచ్చినాయో. సో కానీ మా ఫ్రెండ్ ఒక అమ్మాయి చెప్తే ఈ ఐడియా బాగా వర్కౌట్ అయిందండి. మీరందరూ కూడా ఇండోర్ ప్లాంట్స్ కనుక గ్రో చేస్తుంటే తప్పకుండా ఈ పెబల్స్ వేసి మస్కిటో ఫ్రీ ఇండోర్ గార్డెన్ ఎంజాయ్ చేయండి. ఇదేనండి ఈరోజుటి వ్లాగ్. మరి మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.